నా పేరు వెంకట్ సాయి, యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ నేను డైరెక్టర్ని. ఈరోజు ఈ మహార్దశ కార్యక్రమానికి ముందుగా మాకు అవకాశం కల్పించిన బల్లా పల్లవి మేడం గారికి మరియు సురేష్ సార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ వారు మేడం బల్లా పల్లవి గారు ఆధ్వర్యంలో, చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రైతులకు సంబంధించిన మెగా వైద్య శిబిరాన్ని అందరూ దిగ్విజయం చేయాల్సిందిగా భావిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతు బాంధవుడు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భావిస్తూ, రైతు కుటుంబీకులు అయినటువంటి యోగి యాదవ్ గారు మరియు తర్వాత వాళ్ళ సతీమణి గారు, అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎవరైతే బల్లా పల్లవి గారు, ఒక రైతు సమస్య తెలుసుకోవడానికి ఒక రైతు కుటుంబీకులే ఖచ్చితంగా అవసరపడతారు. సో అది వాళ్ళ నుంచే మేము చూసి నేర్చుకున్నాము. సో ఇలాంటి ఇంకో మార్గదర్శక కార్యక్రమాలను ఫ్యూచర్ లో కూడా నిర్వహిస్తాము. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలని నేను మీడియా మిత్రులకు ప్రార్థించేది ఒకటే, మంచి చేస్తున్న మా మేడంని, మా సార్ని, మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ ని మీ ఇంకా ప్రోత్సహించుకుంటా, మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి మీ ప్రోత్సాహం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా మేడం గారు కానీ, సార్ గారు కానీ, మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత యోగి గారు కానీ, నేను కానీ, వెంకట సాయి నేను కానీ చేయగలుగుతామని అందరికి ప్రార్థిస్తున్నా. దయచేసి మీ సపోర్ట్ ఉండాలా. అలాగే మేడం అనే వ్యక్తి ఒక ఇల్లాలు ఇంటిని ఎలా చెక్కదీసి తీరుస్తుందో, వచ్చిన 4 నెలల్లోనే మార్కెట్ యార్డ్ లో అనేక రకమైన కార్యక్రమాలను మేడం గారు చేపడుతూ ప్రజల మన్నన కోరుకునే వ్యక్తిగా, తర్వాత రైతు సమస్యలు ఏదైతే ఉందో సమస్యలని అన్ని సార్ట్అవుట్ చేసే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. సో మీ యొక్క మీడియా మిత్రుల సహకారం మాకు ఎంతో అవసరం ఉంటుంది. అలాగే యావత్ ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రైతులు కూడా తెలుసుకోవాల్సిన సంగతి ఏమంటే, మనకు ఎవరైతే మనకు హక్కులు తీర్చుకొని మనల్ని మనగా ట్రీట్ చేస్తారో వాళ్ళ వెంటనే ఎప్పుడు మీరు ఉండాలా, వాళ్ళని మీరు ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదం అండి. నా పేరు యోగి. నేను యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసింది నేను రైతుల కోసమే ఫస్ట్ ఇది చేయడం అనేది ఫస్ట్ టైం అండి. ఖచ్చితంగా అంటే రైతు కుటుంబీకులు ఎవరైనా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళు ముందుగానే అన్ని తెలుసుకొని వాళ్ళు చికిత్స పొందుతారని చెప్పేసి నేను వాళ్ళకి కావాలని వాళ్ళకి దగ్గరలో వచ్చాను ఇవన్నీ. సో అందరూ వచ్చి చూపించుకొని వెళ్తారని ఆశిస్తున్నాను నేను. సో దీనికి గాను నాకు బల్లా పల్లవి గారు, ఇక్కడున్న టీం అంతా నాకు సహకరించారు. అండ్ త్రిభువన్ హాస్పిటల్ వాళ్ళు కూడా సహకరించినారు. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నేను వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఈ సభ ఇంత ఆడంబరంగా జరిగేది కాదనుకుంటున్నా. సో నా భవిష్యత్తులో ఏదైనా నేను కార్యక్రమాలు చేయాలనుకున్నా మీ సహకారం నాకు ఖచ్చితంగా కావాలండి. సో ఈ యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ని ముందుకు సాగించడానికి మీ ప్రోద్బలం ఎంతో అవసరమని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇక్కడ మొట్టమొదటిగా రైతులందరూ వచ్చారు, అది చాలా సంతోషం అండి. అసలు యాక్చువల్లీ మీకోసమే చేసినాను ఇది. మేడం గారు ప్రోత్సాహంతో ఇది నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇక్కడ మార్కెట్ యార్డ్లో. నేను చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు మేడం గారు, బల్లా పల్లవి మేడం గారు. నా దృష్టిలో మేడం గారు పేరే ఒక పదవి లాంటిది. నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇలా అట్లా ఏం లేదు. మేడం గారు అంటే బల్లా పల్లవి గారు నాకు పదవి లాంటిది. సో సురేష్ గారు కానీ, మేడం గారు కానీ నాయన్ని ప్రోత్సహించినారు. అండ్ త్రిభువన్ హాస్పిటల్స్ వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళ వైద్య బృందం కానీ వచ్చి ఇక్కడ నీట్గా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నారు కదా. సో దయచేసి రైతులందరికీ నేను విన్నపించుకోవడం ఏమంటానుగా, ఖచ్చితంగా అంటే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళు చూసుకొని దయచేసి అన్ని చెక్ చేసుకొని తర్వాత హాస్పిటల్స్కి సంప్రదింపై మీరు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను.